యోహాను రాసిన 3వ పత్రిక. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి రాయనది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం చెప్పిరి. వారు అన్యజనుల వల్ల ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరిరు గనక దేవునికి తగినట్టుగా నీవు వారికి చేసిన ఎడల యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకులు మగునట్టు అట్టివారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాము. నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించుటలేదు. వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు వదురుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు వారిని సంఘముల నుండి వెలివేచున్నాడు. నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. దిమెత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. మేము అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు. అనేక సంగతులు నీకు రాయవలసి ఉండినను సిరాతోనూ కలముతోనూ రాయ నాకు ఇష్టము లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా మనము మాట్లాడుకునేదము. నీకు సమాధానం కలుగునుగాక. నా యొద్దనున్న స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరున వరుస వరుసన వందనములు చెప్పుము.